హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు దొండకాయ చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. చాలామందికి దొండకాయలు అనేవి ఇష్టం ఉండవు కాబట్టి ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా 400 గ్రాముల దొండకాయలు, అలాగే పావు కప్పు పల్లీలు, ఒక టొమాటోని ముక్కలుగా చేసుకోవాలండి. ఆ తర్వాత నేను కారం లేని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కారం ఉన్నవైతే ఒక 5 తీసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర మరియు వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న పల్లీలు చిటపటలాడాలండి. ఇలా చిటపటలాడితేనే అవి ఫ్రై అయిపోయినట్టు. కొద్దిగా రెడ్డిష్ కలర్లో కూడా వస్తాయి. సో చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కారం లేని పచ్చిమిర్చియే తీసుకున్నాను. ఒక 10 వరకు తీసుకున్నాను. అదే కారం ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 5-6 చాలు. ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ వస్తుంది. సో చూడండి, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేడి మిక్సీ పట్టద్దు కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ అయినా చల్లార్చుకోవాలి. ఆలోపు అదే ఆయిల్లో దొండకాయ ముక్కలు అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దానికి ఉన్న గమ్మినెస్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకపోతే కిందున్న లేయర్ అంతా మాడిపోతుంది, పైన ఉన్న లేయర్ అంతా పచ్చిగా వస్తుంది. సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాక టమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే చాలు. సో ఆలోగా టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇవి కూడా ఒక సైడ్కి పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక రూమ్ టెంపరేచర్లోనే చల్లార్చుకోవాలి. ఆలోగా పల్లీలు ఇంకా పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలి. ఆ చల్లారాక దొండకాయలు, టమాటో కూడా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్, అందులో ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, అవి చిటపటలాడాక కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని ఇందులోనే చట్నీ అంతా మిక్సీ పట్టిందంతా వేసుకోవాలండి. దొండకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చట్నీ కూడా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.